Hi friends, how are you? I am fine. Thank you. What about you? Subscribe my channel, like and share, tap the bell. మీ స్కిన్ చాలా గ్లోగా తయారవ్వాలి, షైనింగ్గా తయారవ్వాలనుకుంటే మీ కెన్ యూజ్ అలోవెరా నెక్టర్. ఈ కాంబినేషన్ మీకు అలా హెల్ప్ అవుతుంది. ఇంకా మేము చాలా రీసెర్చ్లు కూడా చెప్తున్నాయి, మేము కూడా చూసాం. మీ హెయిర్ చాలా షైన్ అవ్వాలన్నా, మీ హెయిర్ గ్రోత్ చాలా బాగుండాలన్నా, మీ గోల్డ్ అంటే నెయిల్స్ బాగుండాలన్నా కానీ ఈ కాంబినేషన్ బాగా హెల్ప్ చేస్తుందండి. సో గ్రేట్ ఫర్ గ్లోయింగ్ అండ్ షైనింగ్ స్కిన్ అండ్ హెయిర్ అండ్ నెయిల్స్కి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా మీకు ఇమ్యూనిటీ సిస్టమ్, అలోవెరా పెట్టిన పేరు ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వడం కోసం. సో దీంట్లో అలోవెరా నెక్టర్లో వైటమిన్ సి చాలా రిచ్గా ఉంటుందన్నమాట. ఈ కాంబినేషన్ అయితే అలోవెరా అండ్ వైటమిన్ సి అండ్ బెస్ట్ సోర్స్ నుంచి ఉండటం వల్ల, ఉదాహరణకి చెప్పాలంటే మీరు ఒక మంచి భూసారం ఉన్న మంచి సేంద్రియ ఎరువులతో బాగా బలమైన భూమిలో పండించిన ఒక నారింజకాయ, దాన్ని ఇప్పుడే కట్ చేసి దాన్ని తీస్తే దాంట్లో వైటమిన్ సి ఎంత రిచ్గా ఉంటుందో, అలాంటి వైటమిన్ సి మన బాడీలోకి వెళ్తే శరీరం కూడా ఈజీగా అబ్జార్బ్ చేసుకొని దాన్ని కావాల్సిన పనులకు ఉపయోగించుకుంటుందో, అంత ప్యూర్ వైటమిన్ సి దీంట్లో హై క్వాలిటీలో ఉండటం వల్ల మీకు ఇది మీ ఇమ్యూన్ సిస్టమ్ని చాలా స్ట్రాంగ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుందండి. హెల్దీ ఇమ్యూన్ సిస్టమ్కి ఇది హెల్ప్ అవుతుంది. అంతేకాదు హెల్దీ యూరినరీ ట్రాక్. సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అని చాలామంది సఫర్ అవుతుంటారు. ఈ అలోవెరా నెక్టర్ అండ్ దీంట్లో ఉండే క్రాన్బెర్రీస్ అండ్ యాపిల్స్, మీరు బయట రీసెర్చ్ కూడా మీరు కావాలంటే గూగుల్ చేసి చూడండి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రాకుండా ఇది హెల్తీగా ఉండటం కోసం హెల్ప్ అవుతుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? చాలామందికి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు యూరిన్కి వెళ్తున్నప్పుడు అంటే పాస్కి వెళ్తున్నప్పుడు చాలా పెయిన్ ఫీల్ అవుతారు, మంటగా ఉండటం ఇలాంటి ఫీల్ అవుతూ ఉంటారు. క్రాన్బెర్రీస్ అండ్ యాపిల్స్ చాలా మంచి రెమెడీ అండి వాళ్ళకి. పర్టికులర్గా మంచి సోర్స్ నుంచి తీసుకుంది ఈ అలోవెరా కాంబినేషన్లో ఉంటే చాలా బెస్ట్ రెమెడీ. అంటే అలోవెరా నెక్టర్ వాళ్ళకు మంచి పరిష్కారం అన్నమాట. వాళ్ళు దీన్ని ట్రై చేయొచ్చండి. రియల్లీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇవేమి మెడిసిన్స్ కాదు, అండ్ ఇవి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అని ఇందాకే చెప్పాను. అంతేగా చాలామంది పెయిన్ఫుల్ మెన్సెస్ ఫీల్ అవుతున్న వాళ్ళకు కూడా ఇది ఒక అలోవెరా నెక్టర్ ఒక మంచి న్యూట్రిషన్ సప్లిమెంట్ లాగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇంకా హెల్ప్స్ ఇన్ కిడ్నీ స్టోన్స్. సో కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా కూడా ఈ కాంబినేషన్ ఏదైతే క్రాన్బెర్రీస్ అండ్ యాపిల్స్ చాలా బ్రహ్మాండంగా హెల్ప్ అవుతుంది. లేదా చిన్న స్టోన్స్ ఆల్రెడీ ఫామ్ అయి ఉంటే వాటిని కరిగించడానికి కూడా ఈ కాంబినేషన్ బ్రహ్మాండంగా హెల్ప్ అవుతుంది. ఇది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎక్కడ ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్స్ ఇవి తీసుకోవడం వల్ల మీకు ఇవి తగ్గుతాయి, ఇవి పోతాయి అని ఎక్కడ క్లెయిమ్ చేయట్లేదు. ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్స్ ఇట్స్ జస్ట్ న్యూట్రిషన్. వాళ్ళు ఏం చేశారంటే హై క్వాలిటీ న్యూట్రిషన్ తయారు చేసి మన చేతిలో పెట్టారు. బట్ ఇవి తీసుకున్నప్పుడు మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే దానికి అసలు లిమిట్ లేదు. మీరు కావాలంటే మీకు ఎవరైతే ఈ వీడియో షేర్ చేస్తున్నారో వాళ్ళు ఇంకా ట్రైనింగ్ ఇస్తారు, ఇంకా వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. వాళ్ళతో మాట్లాడి చూడండి, వాళ్ళ దగ్గర చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఇంకా హెల్దీ డైజెస్టివ్ సిస్టమ్. మీకు అలోవెరా డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉండడానికి పెట్టింది పేరు. మీకు ఆల్రెడీ ఇది నేను ఆ వీడియోలోనే ఇంతకు ముందు ఏదైతే రికమెండ్ చేస్తానో ఆ వీడియోలో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అలోవెరా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది డైజెస్టివ్ సిస్టమ్కి. బట్ దీన్ని ఎందుకు యూజ్ చేయాలి సార్? నేను అలోవెరా ఎల్లో కలర్ బాటిల్ అదే యూజ్ చేయొచ్చు కదా, ఇదెందుకు ప్రత్యేకంగా అంటే ఇట్స్ ఆల్ అబౌట్ టేస్ట్ అండి. మీకు అది 100% అలోవెరా జెల్ ఎల్లో కలర్ బాటిల్, ఇది 90% అండ్ క్రాన్బెర్రీస్ యాపిల్ జ్యూస్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇది చాలా స్వీట్గా ఉంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది. మీకు ఎల్లో కలర్ బాటిల్ ఏమవుతుందంటే ప్యూర్ అలోవెరా జెల్ అది బత్తాయి జ్యూస్ లాగా ఒక చప్పగా అప్పుడప్పుడు పుల్లగా ఒగరుగా ఇలాంటి టేస్టులతో వస్తుంది అన్నమాట. అది మీకు బత్తాయి జ్యూస్ కూడా షుగర్ లేకుండా మీరు తాగితే బండి దగ్గర అలాంటి టేస్ట్ ఏదైతే ఉంటుందో అలా ఉంటుంది. దానివల్ల అందరూ లైక్ చేయలేకపోవచ్చు. బట్ మీకు డైజెస్టివ్ సిస్టమ్కి కనుక మీకు ఒక రెమెడీగా మీరు వాడదాం అనుకుంటే గో ఫర్ దిస్ అలోవెరా నెక్టర్. మీకు టేస్ట్ కూడా కావాలనుకుంటే కనుక మీకు దీనికి వెళ్ళిపోండి. ఎస్పెషల్లీ పిల్లలు చాలా బ్రహ్మాండంగా లైక్ చేస్తారు అలోవెరా నెక్టర్ దీని యొక్క టేస్ట్ని బట్టి. సో బ్రహ్మాండంగా హెల్ప్ అవుతుంది హెల్దీ డైజెస్టివ్ సిస్టమ్కి. దీంట్లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయలేదు, హార్మ్ఫుల్ ప్రిజర్వేటివ్స్ ఏవి కూడా దీంట్లో యాడ్ చేయరు. అండ్ వెజిటేరియన్ ఫ్రెండ్లీ. మీరు వీగన్ డైట్ కనుక ఫాలో అవుతుంటే కనుక మీకు ఇది చాలా బెస్ట్ ప్రోడక్ట్ అండి. వీగన్ ఫ్రెండ్లీ అండి ఈ ప్రోడక్ట్. అంతేకాదు గ్లూటెన్ ఫ్రీ. ఈ మధ్య చాలా ప్రోడక్ట్స్లో ఏంటంటే గ్లూటెన్ యొక్క శాతం పెరిగిపోతుంది. గ్లూటెన్ అనేది ఒక ఇంగ్రీడియంట్ వీట్ నుంచి వస్తుంది అన్నమాట. అది అందరికీ పడదు. దానివల్ల ఏమవుతుందంటే స్కిన్ ర్యాషెస్ కూడా కొంతమందికి రావటం ఇలాంటివి జరుగుతున్నాయి. బట్ ఈ ప్రోడక్ట్ కంప్లీట్గా గ్లూటెన్ ఫ్రీ అండి. సో మీరు హ్యాపీగా వాడచ్చు. దీంట్లో ఎటువంటి హార్మ్ఫుల్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయలేదు. వెజిటేరియన్ ఫ్రెండ్లీ అండ్ వీగన్ ఫ్రెండ్లీ అండ్ గ్లూటెన్ ఫ్రీ. దీంట్లో గ్లూటెన్ లేదు. దీనికి ఉన్న సర్టిఫికేషన్స్ ఇంటర్నేషనల్ అలో సైన్స్ కౌన్సిల్ సీల్ ఆఫ్ అప్రూవల్ అని చెప్పేసి కోషర్ రేటింగ్ హై క్వాలిటీ సర్టిఫికేషన్. అది మీకు హలాల్ సర్టిఫికేషన్ కావచ్చు, వీగన్ సర్టిఫికేషన్ కావచ్చు, వెజిటేరియన్ అండ్ గ్లూటెన్ ఫ్రీ సర్టిఫికేషన్స్ అన్నీ కూడా ఇంకా ఉన్నాయి. ఇంకా లోకల్ FSSAI ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి. సో ఎలా వాడాలి దీన్ని?
60 ml to 120 ml ఈజ్ రికమెండెడ్ అండి. మీరు కనుక దీని నుంచి బెస్ట్ బెనిఫిట్స్ పొందాలనుకుంటే కనుక ప్రిఫరబుల్లీ ఇన్ ద మార్నింగ్ సెషన్లో, అంటే ఎంటీ స్టమక్తో తీసుకోవడానికి ప్రయత్నించండి. లేదా మీరు బ్రేక్ఫాస్ట్తో కూడా కలిపి తీసుకోవచ్చు. దెర్ ఇస్ నో ఇష్యూ. మీరు డే మొత్తంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇదేం పర్టికులర్గా మెడిసిన్ కాదు కాబట్టి మీరు డేలో ఎప్పుడైనా మీ బాడీలోకి తీసుకోవచ్చు. కానీ బెస్ట్ రిజల్ట్స్ రావాలంటే మాత్రం ఇన్ ద మార్నింగ్ ఈజ్ అ గుడ్ అండి. మార్నింగ్ టైంలో మీకు బెస్ట్. సో 60 mlతో స్టార్ట్ చేయండి. మీకు 120 ml వరకు కూడా వెళ్ళొచ్చు రోజుకి. సో అలా మీరు స్టార్ట్ చేయండి. మీరు కనుక ఇది ఓపెన్ చేసిన తర్వాత, ఈ బాటిల్ని ఓపెన్ చేస్తే మీరు ఫ్రిడ్జ్లో కానీ ఏదైనా కూల్ ప్లేసెస్లో కానీ ఇది ఉంచుకోవాలన్నమాట. అదే మీరు సీల్ ఓపెన్ చేయకపోతే ఈ బాటిల్ మీరు టేబుల్ మీద పెట్టేసినా, ఒక అట్టకలో పెట్టేసినా సరే, కానీ దీని యొక్క మ్యాక్సిమం ఎక్స్పైరీ డేట్ 2 years ఉంటుందండి తయారీ దగ్గర నుంచి. 2 years వరకు మీకు ఏం కాదు. మీకు దాదాపు 1.5 year లేదంటే ఇంకొక నెల ఉంది ఎక్స్పైరీ. ఆ టైంలో కూడా మీరు దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఆ ఫస్ట్లో యాలోవీరా 5 years పెంచిన యాలోవీరా అండ్ ఏదైతే ఆ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఎంత క్వాలిటీగా ఉంటాయో, మీరు ఇంకొక 1 month ఉందండి ఎక్స్పైరీ అన్నప్పుడు అప్పుడు ఓపెన్ చేసినా సరే సేమ్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వస్తాయి. అదే స్టెబిలైజేషన్ ప్రాసెస్ అనేది అనమాట. ఆ ప్రాసెస్తో దీన్ని తయారు చేసి దానికి పేటెంట్ రైట్స్ అందుకోసమే వాళ్ళు తీసుకున్నారు. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. హ్యాపీగా మీరు సీల్ ఓపెన్ చేయకపోతే ఎక్కడైనా పెట్టుకొని 2 years లోపల తాగేయచ్చు దాని ఎక్స్పైరీ డేట్ లోపల. సీల్ ఓపెన్ చేస్తే మాత్రం ఫ్రిడ్జ్లో కానీ కూల్ ప్లేసెస్లో కానీ ఉంచి మీరు ఫినిష్ చేయండి. అండ్ తీసుకునేటప్పుడు బాగా షేక్ చేసి వాడండి. బికాజ్ ఆఫ్ పల్ప్, దాంట్లో ఉండే పల్ప్ అంతా కూడా మీకు మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ 60 mlతో స్టార్ట్ చేయండి. అండ్ 120 ml కూడా ఒక రోజు తీసుకోవచ్చు, ప్రిఫరబుల్లీ ఇన్ ద మార్నింగ్ సెషన్. సో ఎక్కడ కొనాలి ఈ ప్రోడక్ట్ని? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా యాజ్ పర్ కంపెనీ పాలసీ జెన్యూన్ FLP ప్రొడక్ట్స్ ఆర్ అవైలబుల్ ఎట్ ఓన్లీ రిజిస్టర్డ్ ఫర్ ఎవర్ బిజినెస్ ఓనర్స్ దగ్గర మాత్రమే ఉంటుంది. మీకు ఎవరైతే ఈ వీడియో షేర్ చేశారో, మీకు ఇది పంపించారో వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళతో కాంటాక్ట్ చేసి మీరు వాళ్ళ దగ్గర మీరు తీసుకోవచ్చు. వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. లేదు మీ పేరు మీదే మీరు తీసుకోవాలన్నా కానీ దానికి కూడా వాళ్ళు గైడ్ చేస్తారు. లేదా ఈ వీడియో కనుక నాకు ఎవరు షేర్ చేయలేదండి, నేను ర్యాండమ్గానే వెతుకుతుంటే నాకు వచ్చింది అంటే కనుక యూ కెన్ కాంటాక్ట్ మీ ఆల్సో. నన్ను కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నేను నా టీంలో ఉన్న వాళ్ళకి ఎవరో ఒకరికి అసైన్ చేస్తాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇది బేసిక్ వీడియో మాత్రమే, బేసిక్ ట్రైనింగ్ మాత్రమే. ఇంకా దీని గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కోసం, ఎక్కువ ట్రైనింగ్ కోసం మా వాళ్ళని కాంటాక్ట్ చేయండి. లేదా నన్నైనా సరే కాంటాక్ట్ చేయొచ్చు. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.